ఆళ్లగడ్డ పట్టణంలోని సద్దాం కాలనీ వెనుక వీధిలో హుస్సేన్ మసీద్ కు వెళ్లే రహదారి దుర్భరంగా మారిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో మసీదుకు వెళ్లే రహదారి మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో మసీదుకు వెళ్లే ముస్లిం సోదరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు తగ్గినా నీరు తగ్గకపోవడంతో ఆ నీటిలో నుంచి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు స్పందించి మసీదుకు వెళ్లే మార్గంలో రోడ్డు వేయాలని కోరుతున్నారు. जरा आ भैया वीडियो कॉल लेके जाते हो जरा जल्दी तेरा बेटा ही तो बुला ले। నమస్తే సార్ ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా మొన్న పడినటువంటి మొంతా తుఫాన్ కారణంగా చూడండి నీళ్ళు వచ్చేసి మోకాళ్ళ లోతు వరకు వచ్చాయి. ఇక్కడ మసీద్ ఉంది, హుస్సేన్ మసీద్, సద్దాం కాలనీ బ్యాక్ సైడ్ హుస్సేన్ మసీద్ ఉంది. ఇక్కడ మనం నమాజ్కి వెళ్ళాలన్నా నడుచుకుంటా రావాలన్నా ఇక్కడ ఇల్లులు కూడా దాదాపు ఒక 20-30 ఇల్లులు ఉన్నాయి. వీళ్ళందరికీ బయటికి రావాలన్నా వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. నేను తెలియజేయడం ఏమనగా ఇక్కడ ఉన్నటువంటి ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ గారు ఈ నీటిని తొలగించవలసినదిగా కోరుతున్నాము. చూడండి ఈ నీళ్ళలో వచ్చేసి పందులు కానీ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నమాజ్కి రావాలన్నా బయటికి వచ్చి గుడిసెలు కానీ మీద బేస్మెంట్ మీద వేసుకున్నారు. కానీ వాళ్ళ అవకాశం అని లేదు. వాళ్ళ కానీ గుడిసెంపి కాడ అచ్చాగా చూడండి సార్ అటెండ్ అయ్యా గుడిసెలు. దీనికి సమస్కారం ఎవరు సార్ దీనికి పరిష్కారం చేసేది? ఎవరు ఒక్క గతి లేదు సార్ దీనికి. ఎంతో మందికి మేము కంప్లైంట్ పెట్టినాం కానీ ఒక్కరు కానీ మాకు ఆదుకోవడం లేరు. కానీ మస్జిద్ గురించి దేవుని గురించి ఏమైనా వచ్చినా కానీ చిన్న పిల్లలు నమాజ్కి వచ్చంటారు. పిల్లలు చూడండి మొక్కలు పోవాలంటే మాకు ఈ నీళ్ళలో పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. చూడండి ఇంత లోతుందో రాండి, చూడండి కొంచెం ముందుకు చూడండి సైడ్. ఇంకా ఈ నీళ్ళలో వచ్చేసి పందులు కానీ ఏమన్నా తిరుగుతున్నాయి. బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంతా ఎలాగైనా సరే ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ గారు ఈ నీటిని తొలగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఒక్క మసీద్కే కాదు, దీనివల్ల దాదాపు 20-30 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేలు జరుగుతుంది ఈ వాటర్ తొలగడం వల్ల. చూడండి చాలా కష్టంగా ఉంది. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూసి ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.